ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కోసం ఇరాన్ ప్రభుత్వం కంటి చూడని రీతిలో ఏర్పాటు చేస్తోంది. ఇక జూలై 4 శనివారం నాడు టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా ప్రార్థన కాంప్లెక్స్లో ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచడంతో ఈ 6 రోజులు కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. టెహ్రాన్ వీధుల గుండా భారీ ఊరేగింపు నిర్వహించిన అనంతరం జూలై 7న పవిత్ర నగరం కోమ్కు, ఆ తర్వాత పొరుగు దేశమైన ఇరాక్లోని షియా పవిత్ర నగరాలు నజాఫ్, కర్బలాల గుండా ఈ శివయాత్ర జరగనుంది. ఇది ఇరాన్ ప్రాంతీయ ప్రభావాన్ని ప్రపంచానికి చాటి చెప్పే వ్యూహాత్మక చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. చివరగా జూలై 9న ఖమేనీ జన్మస్థలమైనటువంటి మషాహద్ నగరంలో అంత్యక్రియలు ముగుస్తాయి. కార్యక్రమానికి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో పాటు చైనా, ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం నుండి కూడా అగ్రశ్రేణి ప్రముఖులు హాజరవుతారంటూ తెలుస్తోంది. అయితే ఇరాన్ అంతటా మిలియన్ల మంది ప్రజలు తరలివస్తుండగా ఇరాన్ ప్రస్తుత పాలకుడు 56 ఏళ్ల సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ మాత్రం ఈ వేడుకకు పూర్తిగా దూరం కానున్నారు. నిజానికి జూలై 1న టెహ్రాన్లో జరిగినటువంటి ఆయన భార్య జహ్రా హదాద్ అడేల్ అంత్యక్రియలకు కూడా ముజ్తబా హాజరు కాలేదు. గత ఫిబ్రవరిలో అలీ ఖమేనీ నివాసంపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపినటువంటి భీకర వైమానిక దాడుల్లో ముజ్తబా భార్య మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సొంత తండ్రి అంత్యక్రియల కడసారి సంస్కారాలకు కూడా ఆయన రావడం లేదు. ఇరాన్ భద్రతా అధికారులు ఆయనకు కనీస రక్షణ కూడా గ్యారంటీ ఇవ్వలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇక ఈ మహాసభను అదనుగా చేసుకుని అమెరికా లేదా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థలు డ్రోన్ లేదా మిసైల్స్ ద్వారా ముజ్తబా ఖమేనీని టార్గెట్ చేసే ర్యాంపేట్ భయం ఇరాన్ పాలకులను వణికిస్తోంది. ఫిబ్రవరిలో తండ్రి మరణించిన తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించిన ముజ్తబా ఖమేనీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బాహ్య ప్రపంచానికి పబ్లిక్ ముందుకు రాలేదు. ఆయన కేవలం లిఖితపూర్వక ప్రకటనల ద్వారా మాత్రమే దేశాన్ని పాలిస్తున్నారు. ఇక ఫిబ్రవరి నాటి బాంబు దాడిలో ఆయన ముఖం, పెదవులు తీవ్రంగా కాలిపోయాయని, ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ జరిగిందని, కాలు పూర్తిగా దెబ్బతినడంతో కృత్రిమ కాలు అమర్చడానికి ఇక 3 సార్లు సర్జరీలు జరిగాయంటూ అంతర్జాతీయ మీడియా సంస్థలు రాయిటర్స్లు పేర్కొన్నారు. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి, ఇరాన్ అధికారిక మీడియా మాత్రం ముజ్తబాకు కేవలం చెవి వెనుక చిన్న గీత మాత్రమే పడిందని, ఆయన పూర్తి ఆరోగ్యంతో మానసికంగా ఎంతో షార్ప్గా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక శత్రువులు హాని చేయకుండా ఉండేందుకు నజాఫ్, కోమ్ పండితుల సలహా మేరకు ఆయన కొత్త ఫోటోలు కూడా బయట పెట్టడం లేదని ఇరాన్ ఎంపీ సాలార్ వెలయాత్ మదర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ చర్చలు నడుస్తున్నప్పటికీ ఈ అంత్యక్రియల సమయంలో ఎలాంటి పొరపాటు జరిగినా సహించేది లేదని ఇరాన్ మిలిటరీ స్పష్టం చేసింది. ఇక ఖతం ఆల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ కమాండర్ అలీ అబ్దుల్లాహి మీడియాతో మాట్లాడుతూ, ఇరాన్ శత్రువులైనటువంటి అమెరికా, జియోనిస్ట్ శక్తులను హెచ్చరిస్తున్నా, మా దేశం శోకచంద్రంలో ఉన్న సమయంలో ఎలాంటి తప్పుడు అంచనాలు వేసినా మా సాయుధ దళాల నుండి అత్యంత క్రూరమైనటువంటి ప్రతీకార దారి ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే సరికొత్త ప్రపంచ యుద్ధానికి మొదటి దాడి అవుతుంది అంటూ దారుణమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు. యావత్ ప్రపంచ దేశాల కళ్ళు ఇప్పుడు ఇరాన్ వైపే ఉన్నాయి. భద్రతా వలయాల మధ్య సాగే ఈ అంత్యక్రియలు అంతర్జాతీయ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతాయో వేచి చూడాలి.